హలో! ఈ వీడియోలో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి తెలుసుకుందాము. అంతకంటే ముందు నేను మీ అందరికి ఒక విషయం చెప్పబోతున్నా. ఏంటిదంటే ఎవరైతే సివిల్స్‌కి, సెంట్రల్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో చూడకండి. ఎవరైతే స్టేట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతారో లైక్ గ్రూప్స్ కానీ, ఎస్ఐ, పీసీ, వీఆర్ఓ లాంటి ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అనేటివి మనకి స్టాటిక్గా ఉంటాయి. అఫ్కోర్స్ కొంచెం ఉన్న డైనమిక్గా ఉంటాయేమో కానీ కొద్ది వరకే కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ మోస్ట్లీ అంతా కూడా స్టాటికే ఉంటుంది. అందుకోసమే ఎవరైతే ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళే చూడండి. ఎందుకంటే నా ఈ వీడియోలో నేను మోస్ట్లీ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఫ్యాక్ట్స్ని అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను ఈ కోర్స్ అంతా కూడా. సో స్టోరీ ఓరియంటెడ్గా నాది ఉండదు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చెప్పాలంటే ఫస్ట్గా మనకి మహాభారతం కానీ, రామాయణం కానీ మీకు కొంచెం ఐడియా ఉంటే మీకు ఇది ఈజీ అయిపోతుంది. మనకి మహాభారతం అయిపోయాక శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు తెలుసా? మనది ద్వాపర యుగ ఎండ్ అయిపోతుంది, సో నేను చనిపోయిన వెంటనే కలియుగం స్టార్ట్ అవుతుంది అని చెప్పాడు. అంటే ఈయన చనిపోయింది అరౌండ్ 4500 బీసీ టైంలో. ఆ టైంలో చనిపోయాడు. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు వాళ్ళు వచ్చారనమాట. అది అయిపోయిన తర్వాతనే మనకి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొదలవుతుంది. మనకి ఈ యొక్క లింక్ అయితే మనకి తెలిస్తే మనం కనెక్ట్ అవ్వగలుగుతాం. లేదంటే అసలు కనెక్ట్ అవ్వలేము ఈ టాపిక్స్కి. మీకు అదే డౌట్ రావాలి, ఏది మహాభారతం ఏ టైంలో జరిగిందని. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే కొద్దిగా ముందే అయింది. అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చేసరికి మనకి 3500 బీసీ నుంచి 1750 బీసీ వరకు ఉంది. అయితే మనకి ఈ యొక్క హై పేజ్ ఎప్పుడు వచ్చింది, ప్యూర్ అర్బనైజేషన్ ఎప్పుడు వచ్చింది అని అడుగుతాడు క్వశ్చన్ స్టేట్మెంట్లో. అయితే మనకి ప్యూర్ అర్బనైజేషన్ ఎప్పుడు వచ్చింది అని అంటే 2500 బీసీ నుంచి 750 బీసీ వరకు లోపల హై మెచ్యూర్ ఫేజ్ చూసామన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా మనకు ఆ రేంజ్లో లేకుండే 3500 బీసీ టైంలో. అప్పుడు స్టార్ట్ అవుతుంది, డెవలప్ అవుతుంది. 1750 వచ్చేసరికి ఎండ్ అయిపోయింది, కంప్లీట్ డివాస్టేషన్ అయిపోయింది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది. అయితే మనకి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ అవ్వకముందు మన ఇండియాలో ఎవరికి అడిగినా కూడా నీ హిస్టరీ చెప్పరా అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఫస్ట్ వేదిక్ కల్చర్ అని చెప్తారు. ఎందుకు అని అంటే మానవ మనుగడ అనేది ఫస్ట్ వేదిక్ కల్చర్ నుంచే స్టార్ట్ అయింది. అంటే మనకి ఎప్పుడైతే ఆరియన్స్ వచ్చిర్రో మన ఇండియాకి, అప్పటి నుంచే మనకి వాళ్ళు హిస్టరీ అనేది స్టార్ట్ చేసిండ్రు అని మన వాళ్ళు అనుకుంటుండే. అంటే అంతకుముందు మన ఇండియాలో ఎవరు ఉండేటోళ్ళు కాదు అని భ్రమపడ్డారు. అయితే ఒకరోజు ఏమైపోయిందనంటే ఈ చార్లెస్ మ్యాసన్ అనే వ్యక్తి ఫస్ట్ హరప్పాకి విజిట్ చేసినప్పుడే ఆయనకు అర్థమైంది ఈ యొక్క హిస్టారికల్ సైట్ అనేది ఎప్పటిదో అంటే పూర్వకాలందే, కానీ ఏ కాలం అనేది మాత్రం మనం ఐడెంటిఫై చేయలేకపోయిండు. బట్ డెఫినెట్గా ఆయన ఏమనుకున్నాడంటే వేదిక్ కల్చర్ అయి ఉండొచ్చు అనుకున్నాడు. బట్ ఇదైతే మాత్రం ఖచ్చితంగా హిస్టారికల్ ఇంపార్టెన్సే అని ఫిక్స్ అయిపోయాడు. నెక్స్ట్ వచ్చేసరికి అలెగ్జాండర్ బర్న్స్ కూడా అదే సేమ్ ఫీల్ అయ్యాడు. ఈవెన్ ఆయన ఒక స్టేటైట్ సీల్ కూడా దగ్గర పెట్టుకొని మరి ఇచ్చాడు. ఇది చాలా డిఫరెంట్గా ఉంది, ఇది పక్క హిస్టారికల్ సిగ్నిఫికెన్సే అని కూడా ఆయన భ్రమపడ్డాడు అప్పుడే. కానీ నిజమైంది. అయితే అస్సలైనది తోపు ఎప్పుడు జరిగిందనంటే ఈ అలెగ్జాండర్ కన్నింగమ్ ఉన్నారు కదా, అలెగ్జాండర్ కన్నింగమ్ 3 times హరప్ప విజిట్ చేసిండు. మళ్ళీ ఈయన గురించి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఎవరు ఫస్ట్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎవరు అని అడుగుతారు. అప్పుడు మనం అలెగ్జాండర్ కన్నింగమ్ అనాలి. ఇక్కడ మనకి 2 ఉంటాయి. ఎగ్జామ్ క్వశ్చన్ అటు ఇటు ట్విస్ట్ చేసి ఇస్తాడు. ఎట్లా అంటే మనము ఫస్ట్ ఆర్కియాలజికల్ సర్వేయర్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటుంది, నెక్స్ట్ ఫస్ట్ డైరెక్టర్ జనరల్ కూడా ఉంటుంది. అది ఎక్కడ అంటే నేను కిందికి పోయినప్పుడు చూపిస్తుంది. ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్కియాలజికల్ సర్వే ఎవరు అని కూడా ఉంటుంది. అది కూడా సపరేట్ క్వశ్చన్ అది. ఓకేనా? ఇప్పుడు ఈయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని కూడా అంటారు. మనకి ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఆర్కియాలజీ అంటేనేమో రాబర్ట్ బ్రూస్ ఫూట్ వస్తాడు. ఫాదర్ ఆఫ్ ఇండియా అంటే కంప్లీట్ ఇండియా అంటే అలెగ్జాండర్ కన్నింగమ్ వస్తాడు. అయితే 1904లో మనకి లార్డ్ కుర్జన్ ఈ యొక్క హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అర్థమైంది, మోనుమెంట్స్ చాలా ఉన్నాయి ఇండియాలో, దీన్ని ప్రిజర్వ్ చేయాలని చెప్పాడు. అందుకోసమే ఆయన ఏన్షియంట్ మోనుమెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని తీసుకొచ్చాడు 1904లో. ఈయన లార్డ్ కుర్జన్ అనే వ్యక్తి చాలా మంచివాడు. ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? మీకు చెప్తే షాక్ అవుతారు. ఇప్పటికీ మన ఇండియాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే జరుగుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, మీ ఇంటి దగ్గర సరే పక్కా హిస్టారికల్ సైట్స్ ఉంటాయి. ఏ డిస్టిక్ తీసుకున్నా సరే హిస్టారికల్ సైట్స్ అనేటివి కామన్. హిస్టారికల్ సైట్స్ అంటే ఏం లేదు, టెంపుల్స్ కావచ్చు, లేదా ప్యాలెసెస్ కావచ్చు, ఇలాంటి ఏవైనా సరే మీ దగ్గర ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ కౌలస్ ఫోర్ట్ ఉంది. కౌలస్ ఫోర్ట్ కామారెడ్డిలో ఉంది. ఈ కౌలస్ ఫోర్ట్ కండిషన్ చూస్తే మీరు షాక్ అవుతారు. అలాగే సేమ్ మీ యొక్క టెంపుల్స్ ఏమైనా ఉంటే చూడండి, హిస్టారికల్ టెంపుల్స్, అవి కూడా కండిషన్స్ ఇలానే ఉంటుంది. ఎగ్జాంపుల్ బోధన్లో 100 పిల్లర్ టెంపుల్ ఉంటుంది. దానికి గవర్నమెంట్ ఏం పట్టించుకున్నందువల్ల ఆ ఒక్క టెంపుల్లో అంతా చెత్త చెదరం అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఆలోచించండి, అది ఈ టెంపుల్స్ అనేది ఎవరి హిస్టరీ? టెంపుల్స్, ప్యాలెసెస్ ఇవన్నీ హిస్టారికల్ సైట్సే కదా. ఈ హిస్టారికల్ సైట్సే కదా ఇండియా ఒక హిస్టరీని చెప్తుంది. అయితే ఇండియన్ హిస్టరీ అనేది ఎవరికి ఇంపార్టెంట్? ఇండియన్స్కే కదా ఇంపార్టెంట్. కానీ మనం పట్టించుకుంటామా? మన హిస్టరీని పట్టించుకోము. ఎందుకు పట్టించుకోము తెలుసా? మనకి ఇండియా గురించి గొప్ప చెప్తే, మన వాళ్ళు గొప్ప చెప్తే ఒక తీరుగు ఉంటుంది.
అదే ఫారినర్స్ వచ్చి ఇండియా గురించి చెప్తే ఇంకో విధంగా ఉంటుంది. అంటే మనము మన వాళ్ళు చెప్పే ఇండియన్ హిస్టరీ కన్నా ఫారినర్స్ చెప్పే ఇండియన్ హిస్టరీనే మనం ఎక్కువ నమ్ముతాము. అలాగే మనము ఇండియాలో ఇచ్చే ఎగ్జాంపుల్ ఇండియా ఇచ్చే నంది అవార్డ్ కన్నా యాక్టింగ్కి ఆస్కర్ అవార్డ్కే వాల్యూ ఎక్కువ, ఎందుకంటే ఫారినర్స్ ఇస్తారు కాబట్టి. ఇక్కడే మనకు అర్థమైపోతుంది మనం ఎంత ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ మనము ఫేస్ చేస్తున్నాం అన్నది ఇన్ టర్మ్స్ ఆఫ్ కంట్రీ వైజ్, వెస్ట్ ఈస్ట్. అందుకోసమే మనకి ఈ ఇండియాలో యూనిటీ సెన్స్ కానీ ఆ నేషనలిజం సెన్స్ కానీ ఉండదు, ఎందుకంటే మనకి హిస్టరీ తెలియని మన పూర్వ చరిత్రనే తెలియనప్పుడు మనము ఎందుకు గర్వపడాలి మన హిస్టరీని ఇండియన్ చూసి? దీనికి హిస్టరీనే తెలియదు, ఇండియా ఎక్కడికి వచ్చిందిరా అంటే ఏమో భయ అంటాము. అప్పుడు మనకి ఏముంటుంది ఫీలింగ్? ఏముండదు. అందుకోసమే మనము మన ఇంటి దగ్గర ఉన్న ప్యాలెసెస్ కానీ ఫోర్ట్స్ కానీ మనమే చూసుకోవాలి, పట్టించుకోవాలి దాని కండిషన్ని. అప్పుడే మనము నలుగురికి ఇన్స్పైర్ చేయగలుగుతాం. ఈ లార్డ్ కుర్జన్ అనే వ్యక్తి ఈ ఇండియన్స్కి హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ లేదు, వాళ్ళు పట్టించుకోరు అని చెప్పేసి ఈ యొక్క యాక్ట్ తీసుకొచ్చిండు. ఈ యాక్ట్ తెచ్చిన తర్వాత ఈ యాక్ట్ ఏం చెప్పింది తెలుసా? 1904 ఏన్షియంట్ మాన్యుమెంట్స్ యాక్ట్ ఏం చెప్పిందనంటే, ఏవైతే హిస్టారికల్ సైట్స్ అని చెప్తారో ఆ సైట్ నుంచి కనీసం ఒక బ్రిక్ కూడా తీసుకోనికి వీలుండదు. ఒకవేళ బ్రిక్ తీసుకుంటే వాడికి అఫెన్స్ కింద జైల్లో వేస్తారు ఈ యొక్క యాక్ట్ వల్ల. అంటే ఆయన అంత కేర్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఏమైందంటే మీరు చూసుకుంటే ప్యాలెసెస్ అన్నీ కూడా బండరాలతోని స్ట్రాంగ్గా కట్టారు, అవునా? అయితే ఫర్ ఎగ్జాంపుల్ హరప్పాలో బ్రిక్స్ ఉండే, ఆ బ్రిక్స్ని అక్కడ రైల్వే ట్రాక్ వేయడానికి అని చెప్పి అక్కడున్న బ్రిక్స్ అన్ని తీసుకొని యూజ్ చేశారు. అప్పుడు ఏమైపోయిందంటే ఈ హరప్ప అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది వీటి వల్ల, ఈ రైల్వే ట్రాక్ వేయడం కోసం. అంటే మీరు ఆలోచించండి, ఈ హరప్ప బ్రిక్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఈ రైల్వే ట్రాక్కి వాడతారు కదా. అది కూడా నేను చెప్తాను ముందు ఆ సేలియన్ ఫీచర్స్లో మనకు వస్తుంది ఈ బ్రిక్స్ విషయము. అందుకోసమే వీళ్ళు ఆ రైల్వే ట్రాక్లో యూజ్ చేస్తారు ఆ స్ట్రెంత్ చూసి. ఆ యాక్ట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈ యొక్క జాన్ మార్షల్ ఉన్నాడు కదా, సర్ జాన్ మార్షల్, ఈయన ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇదే నేను చెప్పింది. అంటే మనకి ఇక్కడ అలెగ్జాండర్ కన్నింగమ్ ఎవరు? ఫస్ట్ ఆర్కియాలజికల్ సర్వేయర్ అంతే. కానీ ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఎవరు ఫస్ట్ అంటే జాన్ మార్షల్. ఇది ఒక్కటి మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే మీకు ఒక మార్క్ వస్తుంది. సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి ఒక హిస్టరీ క్రియేట్ చేసిండు. ఏంటిది అంటే, ఆయన టీంతోని హరప్ప సైట్కి వెళ్ళాడు 1921లో. అయితే వెళ్ళినప్పుడు మెయిన్గా దయారాం సాహ్ని అని ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ యొక్క హరప్ప సైట్ని ఎక్స్కవేట్ చేసిండు. ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు, ఈ హరప్ప సైట్ని ఎవరు ఎక్స్కవేట్ చేశారు? దయారాం సాహ్ని అని చెప్పాలి. ఏ ఇయర్ అంటే 1921లో. అయితే 1922లో మనకి 1921లో ఈ హరప్ప సైట్ బయటపడగానే వీళ్ళు సిరీస్ ఆఫ్ సైట్స్ అనేది ఎక్స్కవేట్ చేయడం మొదలుపెట్టిండు. ఆ ఇయర్ అయిపోయిన వెంటనే 1922లో మనకి మొహెంజోదారో, ఇది కూడా ఈ సైడ్ కూడా బయటపడ్డది. ఈ మొహెంజోదారో సైట్ ఎవరు ఎక్స్కవేట్ చేసిర్రు? ఆర్డి బెనర్జీ. ఇది ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్ వచ్చేసరికి చన్నుదారో ఎవరు ఎక్స్కవేట్ చేసిండ్రు? మజుందార్. ఇది కూడా క్వశ్చనే. అయితే ఈ క్వశ్చన్స్ వాళ్ళు ఏ విధంగా అడుగుతారు తెలుసా? ఇప్పుడు ఈ మొహెంజోదారో సైట్ ఉంది, ఈ మొహెంజోదారో సైట్ ఏ ప్లేస్లో ఉంది? ఇండియాలో ఉందా, పాకిస్తాన్లో ఉందా? అది అడుగుతాడా? ఒకవేళ ఇండియాలో ఉంటే ఏ స్టేట్లో ఉందని కూడా అడుగుతాడు. సో ఇక్కడ వరకు మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొన్ని కేసెస్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ డెప్త్ అడగాలనుకుంటే, ఈ మొహెంజోదారో ఉంది కదా, ఇక్కడ నుంచి ఏ రివర్ అనేది పాస్ అవుతుంది అని అడుగుతాడు. అయితే ఇండస్ రివర్ అని చెప్పుకోవాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి అన్నమాట. ఇవి మీరు చూసుకోండి, సైటు, రివరు, పర్సన్, స్టేటు, ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సూక్తా జెండర్ ఎవరు ఎక్స్కవేట్ చేశారు? ఆరియల్ స్టైన్ ఎక్స్కవేట్ చేశాడు. తర్వాత ఇవన్నీ ఎక్స్కవేషన్స్ అయిపోయిన తర్వాత 1921 నుంచి 1925 మధ్యలో ఇవన్నీ ఎక్స్కవేషన్ చేసిన తర్వాత గ్రాండ్గా మన జాన్ మార్షల్ లండన్లో అనౌన్స్ చేశాడు, గట్టిగా లాంచ్ చేసిండు. ఏమని? ఇండియా అనేది వేదిక్ కల్చరే కాదు, దానికంటే ఒక 2 ఏళ్ళ ముందుకు వెళ్ళిపోయింది. 2000 హిస్టరీ ముందుకు వెళ్ళింది. ఎక్కడ దాకా అంటే 3500 దాకా వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? ఈ యొక్క న్యూ సివిలైజేషన్ అనేది మనకి వచ్చింది కాబట్టి అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని పేరు పెట్టిండు. ఇంపార్టెంట్ ఇక్కడ ఇందులో మనం ఇంపార్టెంట్ ఏంటిది చూసుకోవాల్సిందంటే, ఈ ఐవీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎక్కడెక్కడ వరకు ఎక్స్టెండ్ అయింది అనేది మస్ట్ ఇంపార్టెంట్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా అంటే చాలా పెద్దది. మనకి వరల్డ్ సివిలైజేషన్స్లో అత్యంత పెద్ద సివిలైజేషన్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది అంటే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ఇండియా. వీడు చైనా కూడా ఇస్తాడు ఒక్కొక్కసారి. అప్పుడు మీరు పెట్టద్దు, చైనా కాదు, ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా అంతే. ఈ మూడు కంట్రీలే స్ప్రెడ్ అయింది. ఐవీసీ ఫ్లోరిస్డ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, యూపీ. ఇక్కడ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఏ స్టేట్స్కి స్ప్రెడ్ అయింది అన్నది ఇంపార్టెంట్. యూపీ వరకే అయింది. మనం దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు తెలుసా? ఇట్లా పెట్టుకోండి బెస్ట్. ఇప్పుడు ఇండియా అనుకోండి, ఇండియా మ్యాప్ వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు ఇది నార్త్ కదా, ఇది వెస్ట్, ఇది ఈస్ట్, సౌత్. అయితే మనకి సౌత్లో ఎక్కడ దాకా ఎక్స్టెండ్ అయింది అంటే మహారాష్ట్ర వరకు ఎక్స్టెండ్ అయింది కదా. ఇక్కడ మనకి వాడు నార్త్ వెస్ట్ కూడా ఇచ్చిండు. నార్త్ వెస్ట్లో ఎక్కడ వరకు ఎక్స్టెండ్ అయింది, నార్త్ వెస్ట్లో వచ్చేసరికి సుక్తా జెండర్, పాకిస్తాన్, ఇక్కడ పాకిస్తాన్లో అయింది. ఇంకోటి ఏది, ఆఫ్ఘనిస్తాన్. సో వెస్ట్ సైడ్. నార్త్ సైడ్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్. దాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా డిస్టిక్ కూడా ఉంటుంది మనకి, మండా. ఇంకా డెప్త్లోకి వెళ్తే మండా. నెక్స్ట్ మహారాష్ట్ర అన్న కదా, మహారాష్ట్రలో దైమాబాద్. ఇక్కడ యూపీకి వస్తే అలంగీర్పూర్. ఇవి మనం ఇట్లా నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ స్టేట్లో అలంగీర్పూర్, యూపీ. అట్లా మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇట్లా మ్యాప్ వేసుకుంటే. లేదంటే కష్టమవుతుంది మనకి ఎగ్జామ్లో, కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. నేను అడిగితే ఈ యూపీతో పాటు ఇది కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చాలా డెప్త్ అనేది అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ ఏంటిది అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎంత ప్లేస్లో విస్తరించబడింది అని అడుగుతాడు. అది 1.3 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అని మీరు నోట్ చేసుకోవాలి. ఐవీసీ ఎప్పుడు స్టార్ట్ అయింది, 2500 బీసీలో స్టార్ట్ అయింది. అయితే హైయెస్ట్ పేస్ మనం ఎప్పుడు చూసుకుంటామనంటే 2500 బీసీ నుంచి 750 బీసీ మధ్యలో హైయెస్ట్ ఫేజ్లోకి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ హైయెస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐవీసీ ఇలా ఉందనుకోండి, హైయెస్ట్ ఫేజ్ పీక్ స్టేజ్ ఎక్కడ వచ్చింది అన్నది ఇంపార్టెంట్ మనకి. పీక్ స్టేజ్ ఎప్పుడు ఏ ఇయర్ అంటే 2500 to 2200 మధ్యలో పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐవీసీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే చాల్కొలిథిక్ ఏజ్ నుంచి స్టార్ట్ అయితే బ్రాంజ్ ఏజ్ వరకు కంటిన్యూ అవుతూ వచ్చింది. ఫీచర్స్ మనకి ఇప్పుడు ఇది హైయెస్ట్, మస్ట్ ఇంపార్టెంట్. ఫీచర్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి తెలుసా. ఫీచర్స్ మనము జస్ట్ ప్రజెంట్ నుంచి ఇప్పుడు ప్రజెంట్లో ఎలా ఉంది, అప్పట్లో ఎలా ఉంది అంటే మీకు ఈజీగా మీకు మైండ్లోకి ఎక్కిపోతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనకి హైదరాబాద్ సిటీ ఉంది కదా, హైదరాబాద్ సిటీని మనం అర్బన్ అంటాం కదా, సేమ్ అది కూడా అర్బన్ సివిలైజేషన్ అంటాం మనం దాన్ని. ఎందుకు అని అంటే ఇప్పుడు హైదరాబాద్లో అగ్రికల్చర్ అనేది ఉండదు, బట్ బేసిక్గా అప్పట్లో అగ్రికల్చర్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి అగ్రికల్చర్ ఉంటుంది. బట్ ఆ టైంలో అగ్రికల్చర్ ఉంటే గొప్ప కాదు, అగ్రికల్చర్తో పాటు ఇవి నడుస్తున్నాయి, ట్రేడ్ అండ్ కామర్స్, అదర్ యాక్టివిటీస్, ఇది జరుగుతుంటే గొప్ప అంటారు. అందుకోసమే అది అర్బన్ సివిలైజేషన్ అయింది. ఓన్లీ అగ్రికల్చర్ ఉంటే అది అర్బన్ సివిలైజేషన్ అయ్యేది కాదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ టౌన్ ప్లానింగ్ వచ్చేసరికి వెస్ట్ టు ఈస్ట్. ఇక్కడ జనరల్గా మన ఈ టౌన్స్ అనేవి అన్నీ కూడా ప్లాన్డ్ అయి ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అన్నీ కూడా కదా, అప్పట్లోనే వీళ్ళు పర్ఫెక్ట్ ప్లానింగ్తో టౌన్స్ బిల్డ్ చేస్తుండే. అది కూడా ఎలాగా చూడండి, వెస్ట్ నుంచి ఈస్ట్ అని పర్ఫెక్ట్గా చెప్తున్నాడు. వెస్టర్న్ పార్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇది ఉందనుకోండి, వెస్టర్న్ పార్ట్ వెస్ట్ ఈస్ట్. ఈ వెస్టర్న్ పార్ట్ వచ్చేసరికి హై ఉంటుంది, ఈ యొక్క ఈస్టర్న్ పార్ట్ వచ్చేసరికి లోగా ఉంటుంది. ఇట్లా ఈ మధ్యలో ఒక సిటాడెల్ ఉంటుంది, గోడలా ఉంటుంది. అప్పుడు వీళ్ళకి మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు రిచ్ అనమాట, వీళ్ళు పూర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది మన జూబ్లీ హిల్స్ అనుకుంటే ఇది ఉప్పల్ అలాగనమాట. ఇప్పుడు ఇక్కడ వాటర్ పడితే ఇక్కడ రెయిన్ఫాల్ జరిగింది అనుకోండి, రెయిన్ఫాల్ పడ్డది అనుకోండి, అప్పుడు ఈ వర్షం నీరంతా కూడా కిందలో ఉన్న వాళ్ళని ముంచెత్తుతాయి. అంటే వీళ్ళు సేఫ్ ఉంటారు, వీళ్ళు సేఫ్ ఉండరు. ఎందుకంటే వీళ్ళు పూర్ కాబట్టి, వాళ్ళు రిచ్ కాబట్టి. అలా అప్పటి నుంచే మనకి డివిజన్ అనేది వస్తూ ఉంది. అప్పర్ టౌన్, లోవర్ టౌన్, మధ్యలో ప్రొటెక్టెడ్ బై సిటాడెల్. ఈస్టర్న్ పార్ట్ వచ్చేసరికి ప్లెయిన్ ల్యాండ్. నెక్స్ట్ ఈ యొక్క ఇండస్ టౌన్ ప్లానింగ్ ఉంది కదా, ఈ టౌన్ ప్లానింగ్ అనేది 2D టౌన్ ప్లానింగ్ అనమాట. బేసిక్ అన్ని దగ్గర 2D టౌన్ ప్లానింగ్, ఓన్లీ ఒక దగ్గర 3D టౌన్ ప్లానింగ్ ఉంటుంది. అది మనం చూసుకుందాం తర్వాత సైట్స్ చూసినప్పుడు. బేసిక్గా ఇండస్ టౌన్ ప్లానింగ్ అనేది 2D టౌన్ ప్లానింగ్. మేజర్ లేన్స్ వచ్చేసరికి సౌత్ టు నార్త్ ఉంటుంది, మేజర్ లేన్స్ వచ్చేసరికి సౌత్ టు నార్త్, మైనర్ లేన్స్ సబ్ లేన్స్ వచ్చేసరికి వెస్ట్ టు ఈస్ట్. అప్పుడు రెండు బైసెక్ట్ అవుతాయి ఇలా. అది ఆయన చెప్తున్నాడు. ఈస్టర్న్ మోస్ట్ వచ్చేసరికి కింగ్స్ వే అంట. ఆ ఒక రోడ్లో ఈస్టర్న్ మోస్ట్ మొత్తం ఆయనకి సపరేట్ అనమాట. ఇట్లా ఉంటాయి అనుకో, ఈస్టర్న్ మోస్ట్ మొత్తం ఓన్లీ కింగ్స్కి అంట. అది రోడ్డు సపరేట్ రోడ్డు ఆయనకు. అప్పుడే ఇప్పుడున్న ఫెసిలిటీస్ కూడా మనకి లేవు, అప్పుడున్న ఫెసిలిటీస్ ఇప్పటికి కూడా లేవు. ఈ ఆక్స్ఫర్డ్ సర్కస్ అనేది కూడా ఉంటుంది. ఆక్స్ఫర్డ్ సర్కస్ అంటే అవుటర్ రింగ్ రోడ్. ఇప్పుడు మనం చూసుకుంటే అది ఆ ఫీచర్ కూడా అప్పట్లోనే ఉంది. ఈ సర్ జాన్ మార్షల్ ఉన్నాడు కదా, ఈయన మొహెంజోదారోని ల్యాంకషైర్ సిటీ ఆఫ్ ఇంగ్లాండ్తో కంపేర్ చేశాడు. మనకి క్వశ్చన్ అడుగుతాడు, ఎవరు కంపేర్ చేశారు, దేంతో కంపేర్ చేశారు అన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చింది చూడండి. ఈ ఇండస్ వాళ్ళు అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, వీళ్ళు బర్న్ట్ బ్రిక్స్ యూజ్ చేస్తారు. ఆ బ్రిక్స్ని కాల్ చేస్తారు, ఒక హై టెంపరేచర్స్లో కాల్ చేసి దాని మీద మార్క్ వేసేసి, అంటే పర్ఫెక్ట్ సైజులో ఉండేటట్లు చూసుకునేసి క్వాలిటీ మార్క్ కూడా వేస్తుండేనంట. ఎందుకంటే మనకి ఇప్పుడు మనకు తెలుసు కదా, ఈ ఫేక్ బ్రిక్స్ అనేవి చాలా వస్తున్నాయి.
మార్క్ ఉంటుంది, కానీ ఏది ఫేక్ బ్రిక్స్ మీద కూడా ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు క్వాలిటీ మార్క్ ఎందుకు పెడుతున్నారు అంటే ఇది ఫేక్ బ్రిక్ కాదు అని చూపించడానికే వాళ్ళు ఆ మార్క్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. అంటే ఎంత అడ్వాన్స్ ఉందో మీరు చూడండి. ఇంకోటి ఈ ఫీచర్ అయితే ఇప్పటికి కూడా మనం యూజ్ చేయము, అంత అడ్వాన్స్డ్ ఫీచర్ అనమాట. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంలో ఉండడం ఒకటి గొప్ప అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది జిప్సమ్తో కోట్ చేసారంట. మీకు తెలుసా ఎందుకు కోట్ చేసారు అది? ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్లో ఎప్పుడైనా కానీ మన దగ్గర ఇప్పటికి కూడా చూసుకుంటే ఎప్పుడు చూసినా సరే రోడ్డు మీద ఏదో ఒక రిపేర్ నడుస్తూ ఉంటుంది, అది కూడా అండర్ గ్రౌండ్ మీద, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మీద. ఎందుకు అని అంటే ఎప్పుడు ఏదో ఒక లీకేజెస్ ఉంటాయి, పైప్స్ లూజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఇలాంటి కోటింగ్ అనేది వాళ్ళు ఇయ్యారనమాట. అప్పట్లోనే ఈ జిప్సమ్ కోటింగ్ వేసారు కాబట్టి అవి ఎక్కువ రోజులు డ్యూరబిలిటీ ఉంటుంది. ఇప్పుడు జిప్సమ్ కోటింగ్ వేస్తలేరు కాబట్టి అవి ఊరికే లీక్ అవుతూ ఉంటుంది. అది మ్యాటర్. నెక్స్ట్ పాటరీ వచ్చేసరికి బ్లాక్ పాలిష్డ్ వేర్ యూజ్ చేస్తారు. అయితే వీళ్ళే అంట ఫస్ట్ టు యూజ్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పాటరీ. అంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు వాటర్ కోసం అనుకో ఒక టైప్ ఆఫ్ పాటరీ ఉంటుంది, సిరియల్స్ స్టోర్ చేసుకోవడానికి అనుకో ఇంకో సైజ్ పాటరీ ఉంటుంది. అట్లా ఒక్కొక్క దానికోసం ఒక్కొక్కటి. ప్లస్ అలానే కాకుండా రిచ్ వాళ్ళు యూజ్ చేసే పాటరీ ఒక తీరు ఉంటుంది, పూర్ వాళ్ళు యూజ్ చేసే పాటరీ ఒక తీరు ఉంటుంది వీళ్ళ ఇండస్ వ్యాలీ దాంట్లో. ఇక్కడ మనము సైట్స్ చూడండి, ఇది మొహెంజోదారో సైట్ కదా, మొహెంజోదారో సైట్ దగ్గర ఇండస్ రివర్ అని ఫ్లో అవుతుంది. ఇలానే ప్రతి ఒక్క సైట్కి మీరు చూసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హరప్పా ఉంది, హరప్పా దగ్గర ఈ రివర్ ఫ్లో అవుతుంది, ఈ రివర్ ఏంటిది చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఈ లాహోర్ కాదు, ఈ నెక్స్ట్ లోతాల్ దగ్గర ఏమైనా రివర్ ఫ్లో అయితే చూసుకోండి. అలాగా ఫస్ట్ సైట్ వచ్చేసరికి ఇప్పుడు మనం సైట్స్ చూద్దాము. సైట్స్లో మనకి 2 రకాలు అనమాట. ఒకటి పాకిస్తాన్లో ఉన్న సైట్స్ ఉంటాయి, రెండవది ఇండియాలో ఉన్న సైట్స్ ఉంటాయి. మనకి ఇది చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు హరప్పా సైట్ అంటే ఫేమస్ సైట్ కాబట్టి అది ఇండియాలో లేదు, గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఇది పాకిస్తాన్లో ఉన్న సైట్. అది రివర్ రవి పక్కన ఉన్నది, రివర్ రవి దగ్గర ఉన్నది హరప్పా సైట్ అనేది, అది కూడా గుర్తుపెట్టుకోండి. వేదిక్ బుక్స్లో హరప్పా అనే ప్లేస్ని హరియుపియా అని పలికేవారంట దాన్ని. అలాగే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమడుతాడంటే హరప్పాలో ఏవి దొరికాయని అడుగుతాడు. ఎగ్జాంపుల్ ఈ యొక్క 12 గ్రానరీస్ని మనకి హరప్పాలో దొరికినాయంట. ఎందుకు గ్రానరీస్ అంటే ఇంకా పెద్దగా ఉంటుందంట, ఉండి అందులో మొత్తము మనం స్టోర్ చేసుకోవడానికి ఏమైనా ఉండొచ్చు. అంటే ఈ గ్రానరీస్ అంటే మనకి ఒక ఏమంటారు సీరియల్ స్టోర్ చేసుకోవడానికి అనమాట, అది గ్రానరీస్ అంటారు. నెక్స్ట్ స్టాచ్యూ, న్యూ డాన్సర్ ఒక స్టాచ్యూ దొరికింది. నెక్స్ట్ HC ఆఫ్ ఫారెన్ స్కెలిటన్స్ కూడా మనకి అక్కడ దొరికాయి. నెక్స్ట్ మనకి ఇది ఇంపార్టెంట్, సిటీ ఆఫ్ గ్రానరీస్ దేన్ని అంటారు అని అంటే హరప్పా అని పెట్టేసేయండి. మొహెంజోదారో వచ్చేసరికి మనకి ఇండస్ రివర్, నేను ఇందాక ఫోటో చూపించాను కదా, మీరు ఆ ఫోటో విధంగా మీరు పెట్టుకుంటే మీకు చాలా ఈజీ గుర్తుండిపోతుంది. ఇండస్ రివర్ అనేది మొహెంజోదారోలో ఫ్లో అవుతుంటుంది. వేదిక్ రిఫరెన్స్ మొహెంజోదారోని ఏమని అన్నారంటే వైవస్వంత అన్నారు. మనకు అడుగుతారు ఈ వైవస్వంత అని ఏ ఒక్క ఇండస్ వ్యాలీ సైట్స్ని అన్నారు అని అడిగితే మనము హరప్పా అని పెట్టకూడదు, అక్కడ హరప్పా అని ఇచ్చిందంటే హరియుపియా అని పెట్టాలి. మొహెంజోదారో అంటే వైవస్వంత అని పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు ఫ్రేమ్ చేసుకుంటే మీకు డెడ్ ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ కావాలి. మెయిన్ ఈ ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి బాగా ట్రై చేస్తారు. అయితే వేదిక్ రిఫరెన్స్లో ఈ మొహెంజోదారో అనేది ఎలా డిస్ట్రాయ్ అయిపోయింది తెలుసా? ఈ పురందర అనే దేవుడు ఈ యొక్క మొహెంజోదారోని ఆయన ఒక థండర్తోని డిస్ట్రాయ్ చేసిండంట, లైట్నింగ్ థండర్తో డిస్ట్రాయ్ చేసిండంట అని వేదిక్ రిఫరెన్స్లో మనకి ఉంది. దీని మీద మనకి సార్ మార్టిమర్ వీలర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ యొక్క పురందర అనే వ్యక్తి, పురందర అంటే ఇంద్ర, లార్డ్ ఇంద్ర, ఈ లార్డ్ ఇంద్రానే బ్లేమ్ చేయాలి. ఒకవేళ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కారణం ఏమంటారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వినాశనానికి కారకులు ఎవరైనా ఉన్నారా అని అంటే అది దేవుడు ఇంద్రానే అని ఆయన చెప్పిండు. ఎందుకు ఇంద్ర అంటే ఈయన తన వెపన్ని మొహెంజోదారో ప్లేస్ మీద ఉపయోగించిండు, ఆ ఉపయోగించడం వల్ల అక్కడ ఉన్న ప్రజలు చనిపోయారు అని చెప్పిండు. దీనికి ఎవిడెన్స్ ఏమైనా ఉందా అంటే లేదు. కానీ మనకి రీసెంట్ స్కాలర్స్ ఏం చెప్తారు అంటే అక్కడ 2 శవాలు హై రేడియేషన్తో చనిపోయిన శవాలు 2 దొరికినాయంట. అయితే అక్కడ 2 డిఫరెంట్గా చనిపోయినాయి, దాని బాడీ కూడా డిఫరెంట్గా ఉన్నది. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క 2 శవాల యొక్క శాంపిల్స్ని ల్యాబ్కి పంపిస్తే అందులో హై రేడియేషన్ కంటెంట్ ఉందని చెప్పారు. సో దీన్ని బట్టి వాళ్ళు లింక్ ఎలా చేసుకుంటున్నారంటే ఈ ఇంద్ర కూడా అయిండొచ్చు అని లింక్ చేస్తున్నారంట రీసెంట్ స్కాలర్స్. ఇలా ఈ యొక్క హరప్పా సివిలైజేషన్ అనేది చాలా మిస్టరీస్తో కూడుకున్నది. ఎందుకంటే అది ఇప్పటికీ దాని యొక్క స్క్రిప్ట్ అనేది డిసిఫర్ ఎవరు చేయలేకపోయారు కాబట్టి. వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క సివిలైజేషన్ది స్క్రిప్ట్ అంటే ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదా, డిస్ట్రాయ్, గ్రేట్, ఇవన్నీ ఇంగ్లీష్, అది స్క్రిప్ట్ మనకు తెలుసు. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అని మనకి అన్ని ఏబీసీలు అన్నీ మనకు తెలుసు కాబట్టి మనం పలకగలుగుతున్నాం. కానీ వీళ్ళకి ఆ ఒక్క స్క్రిప్ట్ అనేది ఉంది, మనకి దగ్గర కూడా దొరికింది. కానీ వాళ్ళు వాటిని ఏమని పిలుస్తారో మనకు తెలియదు. ఎందుకు అంటే మనకి స్క్రిప్ట్ ఎట్లా ఉంటుందంటే ఆల్ఫాబెటికల్స్లో ఉంటాయి.
తెలుగు అనుకో ఇలా ఉంటాయి. కానీ వీళ్ళు ఎలా ఉంటాయి తెలుసా, అవి మన హరప్పా సివిలైజేషన్వి ఒక స్నేక్ ఉంది అనుకోండి, స్నేక్ బొమ్మ ఉంటుంది, స్నేక్ బొమ్మ ఇలా ఇస్తాడు స్నేక్ అది. అయితే ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, వాళ్ళు దాన్ని ఎలాగో చూపిస్తారు తెలుసా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. ఇది రోడ్డు ఉందనుకోండి, ఒక పర్సన్ రోడ్డు మీద వెళ్తున్నాడు, అయితే స్నేక్ అనేది ఆయన కాలికి కాటేసింది, దానివల్ల ఆయన చనిపోయాడు. అయితే దీన్ని వీళ్ళు పిక్టోరికల్గా ఎలా చూపిస్తారనంటే, ఒక పర్సన్ ఇలా చూపించి, స్నేక్ని ఇలా చూపించి చేతిలో కర్ర చూపిస్తారు. అంటే కర్ర అనేది ఉండాలి, జాగ్రత్త పడాలి, స్నేక్ వస్తుంది అంటే ఇగో ఈ విధంగా చూపిస్తారు. అంటే మనకి ఏమని అర్థమవుతుంది ఇందులో, ఈ యొక్క దాంట్లో అంటే ప్రతి ఒక్క పిక్చర్కి ఏదో ఒక ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, అది ఈ యొక్క ఇన్సిడెంట్కి లింక్ అయి ఉంటుంది. అప్పుడు మనము ఇట్లా అయినప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ పాము ఇక్కడ కనబడుతుంది, ఇంకో వేరే ఒక ట్రీ మీద కూడా ఉన్నట్టు కనబడుతుంది, శివుడి మీద ఉన్నట్టు కూడా కనబడుతుంది. అప్పుడు మనకి ఈ పాము ఇక్కడ ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది, ఇక్కడ ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న పాము ఇన్సిడెంట్, ఇక్కడ ఉన్న పాము ఇన్సిడెంట్ సేమేనా? చెట్టు మీద ఉన్న పాము ఇక్కడున్న పాము సేమేనా? కాదు. సో ఇక్కడున్న పాము మనము ఎలా డిసైడ్ చేస్తాము? తెలీదు కదా. మనము అజంప్షన్స్ క్రియేట్ చేసుకోనికి వస్తుంది, కానీ ఎగ్జాక్ట్గా అక్కడ ఏముంది అని మనం చెప్పలేము. అది ఒక బాధ. పిక్టోరికల్గా ఉంటే డెసిఫర్ చేయడానికి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, డెసిఫర్లో కాదు ప్రాబ్లం వచ్చేది, ఆ ఒక్క కన్విన్సింగ్లో ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఆయనకు ఒకటి అనిపిస్తే ఇంకొక ఆయనకి ఇంకో విధంగా అనిపిస్తుంది ఆ ఒక ఫొటోస్ చూస్తుంటే, అది ప్రాబ్లం. ఓకే, కమింగ్ టు ద క్లాస్. మనము మొహెంజోదారోలో ఏమేమి ఇంపార్టెంట్ సైట్స్ చూడాలంటే, ఇక్కడ బిల్డింగ్స్ అనేది గ్రాండ్గా ఉంటాయంట. మొహెంజోదారో అనే ప్లేసు చాలా గ్రాండ్యూర్గా బిల్డ్ చేసుకున్న ప్లేస్ అది. అందులో మనకి ఒక గ్రేట్ గ్రానరీ ఉంటుంది, చాలా పెద్ద గ్రానరీ ఉంటుంది, అలాగే అసెంబ్లీ హాల్ ఉంటుంది, అలాగే గ్రేట్ బాత్ ఉంటుంది. ఈ గ్రేట్ బాత్ అంటే మనం జనరల్గా టెంపుల్స్లలో చూసుకుంటే అక్కడ కొన్నేరు లేక్ లాగా ఉంటుంది తెలుసా, ఇట్లా కొన్నేరు. ఈ గ్రేట్ బాత్ కూడా అలాగే ఉంటుంది. అయితే ఈ యొక్క దానికి ఒక చిన్న కాంట్రవర్షియల్ ఒక యాడ్ అయింది. ఏంటి అంటే, మన వాళ్ళు ఇది మనకి ఈ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్క్రిప్ట్ డిసిఫర్ కానందుకు మనకు తెలియదు వాళ్ళు ఏ దేవుని నమ్మవారు, వాళ్ళకి హిందూయిజం అనేది అప్పటి నుంచే ఉందా. మనం జనరల్గా మనం అంటారు సనాతన ధర్మ అనేది మనం పుట్టక ముందు నుంచే ఇది ఉంది అని, ఎత్తు పుట్టినప్పటి నుంచి సనాతన ధర్మం ఉందని కూడా క్లెయిమ్స్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. అయితే ఈ సనాతన ధర్మం ఎప్పుడు వచ్చిందో మనకి తెలియదు. అయితే మనకి ఇప్పుడు ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ఈ సనాతన ధర్మం ఉందా లేదా అని తెలియాలి కదా. దానికి తెలవాలంటే మనకి స్క్రిప్ట్ అనేది డిసిఫర్ కావాలి. ఇప్పుడు డిసిఫర్ కావడానికి ఛాన్స్ లేదు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఉన్న థింగ్స్తో మనం రిలేట్ చేసుకుంటాము. ఇప్పుడు ఇక్కడ మనకి గ్రేట్ బాత్ దొరికింది. ఇప్పుడు ప్రజెంట్ మన ఉన్న టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్స్లో కూడా కొన్నేరు అని లేక ఉంటుంది, ఇది సిమిలర్గా ఉంది. అప్పుడు ఈ లెక్కన మనం ఏం చేశారు అంటే, ఇది ఒకటే, ఇది కూడా మనం దానికి కన్సిడర్ చేస్తాము బాతింగ్కి. అంటే ఈ యొక్క కొన్నేరు దైవంతో సంబంధం కాబట్టి ఇది కూడా కొంచెం ఆ టైంలో బిలీఫ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి అని చెప్తారు. అయితే మన వెండీ డాని గారు అని ఒక ఆథరు ఏమన్నారనంటే, మీరు అంటున్నారు కరెక్టే, ఈ గ్రేట్ బాత్ అనేది హిందూయిజం రిలేటెడ్ కాబట్టి టెంపుల్స్లో ఉంటాయి కాబట్టి నమ్మచ్చు అని అంటారు. అయితే మనకి టెంపుల్స్ అనేది ఫస్ట్ టెంపుల్ మనకి ఏ టైంలో దొరికింది తెలుసా? ఫస్ట్ టెంపుల్ ఇండియాలో అది అరౌండ్ 600 BC టైంలో దొరికింది టెంపుల్. అది టెంపుల్ కూడా అంటే ప్యూర్ టెంపుల్ ఫార్మాట్లో కూడా లేదు, జస్ట్ బేసిక్ అంటే బేసిక్ ఒక చిన్న షెడ్ లాగా ఉంటుంది, కింద ఒక లింగం ఉంటుంది, అంతే. ఇంతే, ఇందులో కొనేరు ఉండదు, జస్ట్ ఒక షెడ్ ఉంటుంది, ఇందులో కొనేరు ఉండదు, ఏముండదు. అయితే ఇప్పుడు మీరు ఈ గ్రేట్ బాత్ వచ్చింది 3000 BCలో, ఇది ఉండేది 600 BCలో, మీరు ఎలా లింక్ చేస్తారు అని చెప్పి ఆమె క్వశ్చన్ చేసింది. లాజిక్ లేదు కదా. సో కన్విన్సింగ్గా ఆమె కనిపించలేదని చెప్పింది. అయితే గ్రేట్ బాత్ ఒకటి వచ్చిందా, గ్రేట్ బాత్ జస్ట్ ఫర్ సిరమోనియల్ బాతింగ్, అది కూడా ఓన్లీ హై క్లాస్ వాళ్ళే చేసేది అది. నెక్స్ట్ టెంపుల్ లైక్ స్ట్రక్చర్, టెంపుల్ కాదు, అది దొరికింది సార్ మోటిమర్ వీలర్కి అని చెప్తున్నాడు. మనకి ఓల్డెస్ట్ నోన్ టెంపుల్ వచ్చేసరికి మనకి ఇదే ఇప్పటికే చెప్పిన 600 BCలో శివలింగం ఉంది కదా, అది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, ఓల్డెస్ట్ నోన్ టెంపుల్. అందుకే టెంపుల్ లైక్ స్ట్రక్చర్ అని యూజ్ చేసినాం, టెంపుల్ అని చెప్పలేము మనం, ఎగ్జాక్ట్గా మనకు తెలియదు అది టెంపులా కాదన్నది. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ని చూసుకుంటే మనకి మొహెంజోదారోలో బ్రాంజ్ ఐడల్ దొరికింది, బ్రాంజ్ విగ్రహం దొరికింది, అది న్యూడ్ డ్యాన్సర్. అయితే మనం ఇది బ్రాంజ్ ఐడల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ బ్రాంజ్ అనేది మెటల్ కదా, మెటల్ అంటే ఎమ్, మొహెంజోదారో ఎమ్, అట్లా గుర్తుపెట్టుకోండి, మెటల్ మొహెంజోదారో. నెక్స్ట్ ఒక బియర్డ్ మ్యాన్ అనే ప్రీస్ట్ దొరికింది. అయితే ఈ ప్రీస్ట్ మ్యాన్ది స్టోరీ కూడా ఒకటి ఉంటుంది. అది ఏం స్టోరీ అని అంటే, ఈ యొక్క ప్రీస్ట్ మ్యాన్ బియర్డ్ మ్యాన్ దొరికింది కదా, ఇది ఎక్కడ దొరికింది? మొహెంజోదారోలో దొరికింది కదా. మొహెంజోదారో ఎక్కడుంది? పాకిస్తాన్లో ఉంది. మనం ఏమంటున్నాం? ఈయనని పూజారి అంటున్నాం. ఎందుకంటున్నాం? మనం ఇండియాలో ఉన్నాము, ఇండియాలో దట్టు హిందూస్ ఫేమస్, హిందుస్థాన్ కదా.
మనకి ఇప్పుడు కూడా మనం చెప్పింది టెంపులే ఫస్ట్ నుంచి. ఇక్కడ మన రిలీజన్ యాడ్ చేయొద్దు. ఎందుకు రిలీజన్ యాడ్ చేయొద్దు అంటే ముసల్మాన్ అని మనకి ఇస్లాము ఎప్పుడు ఇండియాకి వచ్చింది తెలుసా? అరౌండ్ 1000 ADలో అలా వచ్చింది, మనకి 1000 AD టైమ్స్లో వచ్చింది. అయితే ఇది మనకి ఎప్పుడు ఉంది? 3000 BC టైంలో ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే 4000 అని చెప్పుకోవచ్చు. అంటే ఇంత గ్యాప్ ఉంది. మనకు అప్పుడు ముస్లింలు ఎట్లా వస్తారు? రారు కదా. అయితే ఇప్పుడు ఈయన ఏమంటున్నాం మనము? పూజారి అంటున్నాము. బట్ పాకిస్తాన్లో సైట్ ఉంది కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఇక్కడ ఈయన ఫీచర్ చూస్తుంటే ఇది క్యాప్ అంట. వాళ్ళు ముస్లిమ్స్ వేర్ చేస్తారు చూసారా, అది క్యాప్ అంట. సో ఆయన ముసల్మాన్ అని చెప్తున్నారు, ముస్లిం అని చెప్తున్నారు. ప్రాఫెట్ మొహమ్మద్ అని కూడా కొందరు అంటారంట, ఆయన వాళ్ళు చేసే క్లెయిమ్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ పీస్ ఆఫ్ వువెన్ క్లోత్ ఉంది కదా, ఇది దొరికింది. మెజరింగ్ స్కేల్ కూడా దొరికింది, అంత అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్. మొహెంజోదారో అనేది మనకి అన్ని సైట్స్ కంటే ఎక్కువ ఫ్లడ్ అయింది ఇదే సిటీ అనమాట. ఇది ఒక్కటే బాగా సార్లు వరదల్లో మునిగిపోయింది. నెక్స్ట్ చన్నుదారో సైడ్ చూసుకుంటే ఇది ఏ రివర్ దగ్గర ఉంది అని అంటే ఇండస్ రివర్ దగ్గర ఉంది. అది కూడా రైట్ బ్యాంక్ ఆఫ్ ది ఇండస్ రివర్. ఇక్కడ మనము ప్రతి ఒక్క దగ్గర ఈ యొక్క బార్డర్ లైన్ అనేది ఒకటి ఉండే కదా, హై లో. అయితే ఈ చన్నుదారో సిటీలో ఈ యొక్క సిటాడెల్ అంటారు దీన్ని, ఈ సిటాడెల్ లేదంట. అయితే మనకి ఏదన్నా సిటీ వితౌట్ సిటాడెల్ లేని సిటీ అంటూ ఏదైనా ఉందా అంటే ఉంది. అది ఇది చన్నుదారో, సి అంతే, గుర్తుపెట్టుకోండి. సిటీ వితౌట్ సిటాడెల్ చన్నుదారో అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంక్ లాంటి పాటరీ, చెప్పాను కదా పాటరీ వివిధ రకాలుగా యూజ్ చేశారని, ఇంక్ కూడా యూజ్ చేశారు. ఆ పాటరీ కూడా ఇక్కడ చన్నుదారోలో దొరికింది. నెక్స్ట్ వ్యానిటీ బాక్సెస్ దొరికింది. నెక్స్ట్ చన్నుదారో అనే ప్లేసే ఎక్కువ ఫ్లడ్ అయింది ఆఫ్టర్ మొహెంజోదారో, అదొకటి. సుక్తాజెండర్ వచ్చేసరికి పోర్ట్ సిటీగా మనకి పనికొచ్చింది అనమాట. ఈ ఐబీసీ టైంలో పోర్ట్ సిటీ ఏదైనా ఉందా అంటే అది సుక్తాజెండర్. ఇప్పుడు ఇండియాలో ఉన్న సైట్స్ చూద్దాం. ఇవన్నీ ఇంతకు మీద ఉన్నాయని కూడా మీరు ఒకటి నోట్ చేసుకోండి. పాక్ సైట్స్ అని చెప్పి ఏవేవి, మొహెంజోదారో, హరప్ప, చన్నుదారో, సుక్తాజెండర్, ఇట్లా నోట్ చేసుకోండి. ఇండియాలో కాలిబంగన్ ఇది ఏమంటారంటే దీన్ని బ్యాంగిల్స్ అంటారు, సిటీ ఆఫ్ బ్లాక్ బ్యాంగిల్స్ అని అంటారు. ఇది కాలిబంగన్, రాజస్థాన్లో ఉన్న కాలిబంగన్. చాలామంది ఈ యొక్క ప్లేస్కి వెళ్ళాలంటే భయపడతారు. ఎందుకనంటే అక్కడ దయ్యం ఉందని చెప్పి వాళ్ళ నమ్మకం. అక్కడ చనిపోయిన వాళ్ళు ఉంటారంట, అక్కడ శవాలు దొరికినాయంట. అందుకోసమే వీళ్ళు అక్కడ వెళ్ళాలి అని అంటే భయపడేవాళ్ళు. అందుకే అది మొత్తం ఎట్లా అంటే ఈ సైటు కనుక్కున్నప్పుడు అంతా ఒక బూత్ బంగ్లా లాగా ఉన్నట్టుగా మొత్తం అక్కడ ఉన్నదంట. అందుకు అంటే వీళ్ళు భయపడేవాళ్ళు, అక్కడ చనిపోయిన వాళ్ళు ఉండేవాళ్ళు. అందుకే మేము అక్కడికి వెళ్ళాము అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు చెప్తుండే అని మనకి సార్ మోటిమా వీళ్ళ చెప్పాడు. నెక్స్ట్ ఈ సరస్వతి మనకి ఇప్పుడు లేదు. ఈ యొక్క సరస్వతి రివర్ అనేది కనుమరుగైపోయింది, ఎండిపోయింది. అది ఎప్పుడైతే సరస్వతి రివర్ ఎండిపోయిందో ఈ రాజస్థాన్ అనేది డెజర్ట్ లాగా ఫామ్ అయిపోయింది. ఎందుకు? రివర్ లేదు కాబట్టి, చెట్లు ఉన్నాయి కాబట్టి, వర్షాలు ఉన్నాయి కాబట్టి. సింపుల్. మనకి కాలిబంగన్లో సరస్వతి లేదా గగ్గర్ రివర్ అంటారు. అప్పుడు అది ఫ్లో అవుతుండే. మదర్ గాడెస్ వర్షిప్ అనేది ఇక్కడ కాలిబంగన్లో లేదు. మిగతా అన్ని దగ్గర మదర్ గాడెస్ వర్షిప్ అనేది ఉండే, బట్ కాలిబంగన్లో మాత్రం లేదు. బట్ ఏమున్నాయి అంటే ఫైర్ ఆల్టర్స్, అగ్నిని పూజించేసేది ఇక్కడ మనం కనబడ్డది. బాణవాలి వచ్చేసరికి బిస్త్ అనే వ్యక్తి ఎక్స్కవేట్ చేసాడు. ఫస్ట్ బార్లీ కల్టివేషన్, బా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ బీబీబీ ఏదున్నా సరే ఇట్లా మీరు ట్రిక్స్ పెట్టుకుంటే మీకు ఈజీ గుర్తుంటుంది. బార్లీ, బాణవాలి, బిస్త్. అలంగీర్పూర్ వచ్చేసరికి యూపీ, ఆర్ఆర్ తాపేర్. అయితే ఇక్కడ హౌజెస్ అనేది క్లోత్డ్ రూఫ్తో ఉన్నది. ఇప్పటివరకు మనం అన్ని చూసినా కూడా హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేశారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అన్ని సైట్స్లో. బట్ ఇక్కడ అలంగీర్పూర్ అనేది హౌజెస్ విత్ క్లాత్డ్ రూఫ్ అంటే అది డిక్లైనింగ్ స్టేజ్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ఆ టైంకి అంత మైగ్రేషన్ అనేది జరగడం స్టార్ట్ అయింది. ఎందుకు అన్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో వీడియోలో చెప్తాను నేను తర్వాత. నెక్స్ట్ లోతల్కి వచ్చేసరికి గుజరాత్లో ఉంది. అది రివర్ వచ్చేసరికి బోగ్రా. ఫస్ట్ ఆర్టిఫిషియల్ డాక్యార్డ్ అని అంటే పోర్ట్ సిటీ అనమాట. ఆర్టిఫిషియల్గా వీళ్ళే బిల్డ్ చేసుకుర్రు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. నెక్స్ట్ రైస్ గ్రైండింగ్ స్టోన్స్, రైస్ హస్క్, రైస్ పొట్టు అది దొరికింది. లేబర్ క్వార్టర్స్ కూడా, లేబర్స్కి క్వార్టర్స్ సపరేట్గా అది కూడా ఉంది. పర్షియన్ గల్ఫ్ సీల్ అంటే ఇది మనకి ఏం చెప్తుంది? పర్షియన్ గల్ఫ్ అంట. పర్షియన్ గల్ఫ్లో ఉండే సీల్ మన దగ్గర దొరికింది. అంటే ట్రేడింగ్ అక్కడికి వెళ్తున్నాయని చెప్తున్నాడు. ఏ జార్ మీద పిక్చర్ ఉన్నదంట, ఫోటో. అదే ఫోటో ఉందంటే జీత్లో మారి నక్క యొక్క ఎపిసోడ్, ఒక స్టోరీ, జీత్లో మారి నక్క స్టోరీ అనేది జార్ మీద పిక్చర్స్ ద్వారా తెలుపబడుతుందంట. త్రితా వర్షిప్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నాడు. రంగపూర్ వచ్చేసరికి గుజరాత్. ఇది ఆరిల్ స్టీన్ ఫౌండ్ చేసిండు. ఫస్ట్ ట్రేసెస్ ఆఫ్ రైస్ కల్టివేషన్ ఆర్, అది బార్లీ కల్టివేషన్ బీబీ.
ఇది R రంగపూర్. ఓకే, RRR గుర్తుపెట్టుకోండి, ఇది కూడా పోర్ట్ సిటీనే. నెక్స్ట్ ధోలావీరా అనేది చాలా ఇంపార్టెంట్ సైట్, గుజరాత్లో ఉంది. జోషి అనే వ్యక్తి ఫౌండ్ చేసిండు. అయితే ఆ తర్వాత ఎక్కువ ఎక్స్కవేషన్స్ చుట్టుపక్కల ఎక్స్కవేషన్ అన్నీ కూడా తాపేర్ అనే వ్యక్తి క్యారీ చేసిండు ఫార్వర్డ్. అయితే ఇక్కడ యునిక్ ఏంటిది అంటే 3D టౌన్ ప్లానింగ్. ప్రతి దగ్గర 2D టౌన్ ప్లానింగ్. ఎలా ఉంటుందంటే హయ్యర్ టౌన్, లోవర్ టౌన్, మధ్యలో సిటాడెల్ కదా. ఇక్కడ వచ్చేసరికి 3D అప్పర్ టౌన్, లోవర్ టౌన్, మధ్యలో మిడిల్ టౌన్ కూడా వచ్చింది. అదొకటే యూనిక్ ఫీచర్ ఇది. నెక్స్ట్ లార్జ్ సీల్ అంట. 8 సింబల్స్ కంటే ఎక్కువ దొరికిందంట ఇందులో, అయినా కూడా డిసైఫర్ చేయలేకపోయారు. నెక్స్ట్ రాఖీ గర్రీ హర్యానాలో ఉంది. అంతే. పాలిటీ. ఇప్పుడు అప్పుడున్న టైంలో పొలిటికల్ ఫీచర్స్ ఎలా ఉండే అంటే ఎవరు రూల్ చేసేవారు, ఎవరు ఉండేవాళ్ళు, సొసైటీ ఎలా ఉంటుండే అనేది అన్నీ కూడా దీనిలో ఉంటుంది. ప్రీస్ట్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు కాదంట. మనకి జనరల్గా మనకి వేదిక్ కల్చర్లో ప్రీస్ట్ రూల్ చేసేది, కింగ్స్ అనేది నామినల్ అంతే. బట్ ఈ టైంలో వచ్చేసరికి కింగ్స్ అనే వాళ్ళే లేరు, ప్రీస్ట్ ఉన్నారని చెప్పి మనకి బియర్డ్ మ్యాన్ చెప్పారు అందులో. బట్ ప్రీస్ట్ రూలర్స్ అంటే కాదు, ప్రీస్ట్ రూలర్స్ కాదు, కింగ్స్ రూలర్సా కాదు, కింగ్సే లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రియల్ సివిలైజేషన్లో. మరి ఎవరున్నారు అంటే ఆ ఇండస్ట్రియల్ సివిలైజేషన్ రిచ్ కల్చర్, అర్బన్ అంటేనే రిచ్. అయితే ఎవరు ఉంటారు అప్పుడు? ట్రేడింగ్ బాగా హైప్లో ఉంది, ఆబ్వియస్లీ మర్చెంట్స్ ఉంటారు. ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో వాళ్ళే. అయితే ఈ రిచ్ మర్చెంట్సే రూల్ చేసే వాళ్ళని చెప్తుండే కంబైన్డ్గా, దాన్ని ఆలిగార్కీ అంటారు. ఎకనామీ విషయానికి వస్తేనేమో చెప్పంగా అగ్రికల్చర్, ట్రేడింగ్, ఇవి రెండు మెయిన్. వీళ్ళకి ఇరిగేషన్ సిస్టమ్ మీద గట్టి నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే రిజర్వాయర్స్, కెనాల్స్, వెల్స్ ఇవన్నీ కూడా అప్పుడే ఉండే. రిజర్వాయర్స్ కూడా ఉండే, గుజరాత్లో రిజర్వాయర్ ఉండే. గుజరాత్ అంటే ఏమొస్తుంది? ధోలావీరా సైట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫాలోయింగ్ క్రాప్స్. అప్పట్లో ఏ పంటలు పండించేవాళ్ళు, అది చాలా ఇంపార్టెంట్. మనకి జనరల్గా టర్మ్స్ ఉంటుండే, మనకి స్క్రిప్ట్ డిసైఫర్ చేయనందుకు మనం బతికిపోయినాం, ఎందుకంటే వీటిని వాళ్ళు ఏమంటారో మనకి తెలియదు. కాబట్టి మనము జస్ట్ ఏమంటారో గుర్తుపెట్టుకుని సరిపోతుంది. వీటు, బార్లీ, మన లాంగ్వేజ్లోనే వీటు, బార్లీ, పీనట్స్, బీన్స్, జింజర్ సీడ్స్, ఇవి మెయిన్ మనకి రైస్ అట్లనే పెట్టచ్చు. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మనకి షుగర్ కల్టివేషన్ లేదు, షుగర్ కేన్ కల్టివేషన్ లేదు. అప్పటికి మనకి తెలియదు షుగర్ కేన్ కల్టివేషన్ ఏంటన్నది. ఓన్లీ మనకి వీట్ రైస్ అయితే ఖచ్చితంగా పెడతాము, బార్లీ కూడా పెడతాము, ఎందుకంటే బీబీబీ. ఇండస్ పీపుల్ ఫస్ట్ టు ప్రొడ్యూస్ కాటన్ ఇన్ ద ఏన్షియంట్ వరల్డ్. మనకు తెలుసా, బ్రిటిషర్స్ వచ్చి మన అన్ని ఇండస్ట్రీస్ని తీసేయగలిగారు, కానీ ఈ యొక్క కాటన్ ఇండస్ట్రీని మాత్రం వాళ్ళు కనీసం టచ్ కూడా చేయలేకపోయారు. ఎందుకు తెలుసా? కాటన్ ఇండస్ట్రీ ఇండియాది నంబర్ 1. అంటే అప్పట్లో మనది మ్యాక్సిమం ఇండస్ట్రీ, లైక్ షిప్ ఇండస్ట్రీలో కూడా మనమే తోపుండే అప్పట్లో. ఎప్పట్లో అంటే బ్రిటిష్ రాకముందు వరకు కాటన్లో కూడా మనమే. అయితే వీళ్ళు బ్రిటిషర్స్ వచ్చాక ఈవెన్ అది షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని కూడా వాళ్ళు కూల్చేయగలిగారు. బట్ కాటన్ ఇండస్ట్రీని మాత్రం వాళ్ళు అస్సలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కాటన్ ఇండస్ట్రీని వాళ్ళు ఏం కూడా డిఫేమ్ చేయలేకపోయారు. ఎందుకు అంటే ఈ కాటన్ ఇండస్ట్రీ అనేది టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటాం మనం. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది హోమ్ మేడ్ ఇండస్ట్రీ, ప్రతి ఇంటికి ఉంటుంది. అప్పుడు వాడు ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతాడా డిఫేమ్ చేయడానికి? వెళ్ళలేడు కదా. అందుకోసమే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఇప్పటికి కూడా మన దగ్గర కంటిన్యూ అవుతుంది. అయితే మనము ఈ కాటన్ హై రేంజ్ అనేది చైనా, ఇండియా రెండు ఉంటాయి అన్నమాట. అయితే అప్పట్లో ఫస్ట్ ఇండియానే ఉంది, ఆ తర్వాతనే చైనా. బట్ ఇప్పుడు చైనా ఫస్ట్, అదొకటి. నెక్స్ట్ గ్రీక్స్ ఇండస్ట్రీని ఏమనే వాళ్ళు తెలుసా? సింధెన్ అంటారంట. ఎందుకు అంటే సింధెన్ అనే టర్మ్ ఏం రిఫర్ చేస్తుంది అన్నది ఇంపార్టెంట్. ఫైనెస్ట్ కాటన్ చూసారా? ఎందుకు అంటే ఆ టైంలో కాటన్ అంటే ఇండియా అంటే సింధెన్, అది గుర్తుపెట్టుకోండి. షుగర్ కేన్ అనేది కల్టివేట్ చేయలేరు, ఇంపోర్ట్ చేసుకుంటుండంటారా. ఇంపోర్ట్ ఎక్కడి నుంచి? మెసోపొటామియా నుంచి ఇంపోర్ట్ చేసేవాళ్ళని చెప్తున్నాడు. ఇండస్ పీపుల్ వేర్ ద ఫస్ట్ ఎందుకు టు ప్రాక్టీస్ ఎక్స్టెన్సివ్ ఎక్స్టర్నల్ ట్రేడ్. ఇది చెప్పాను కదా, వేరే కంట్రీస్తో ట్రేడ్ చేసింది ఫస్ట్ మన ఇండస్ పీపులే అంట. నెక్స్ట్ దలైమం అని అంటారు దీన్ని, బహ్రెయిన్ అనే కంట్రీని గేట్వే. అంటే మన ఇండియా అనుకో, ఫస్ట్ మనకి చేసేది వీళ్ళతోనే మనం ఎక్స్టర్నల్ ట్రేడ్ చేసింది, అదే చెప్తున్నాడు. దీని నుంచే మనం వివిధ ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళం. నెక్స్ట్ మెసోపొటామియం లిటరేచర్లో ఇండస్ వ్యాలీని మెలుహా అని రాసుకున్నారు. వీళ్ళ మెసోపొటామియం లిటరేచర్లో మన గురించి తెలుసుకుందామని చెప్పి చదివితే మన ఇండస్ వ్యాలీ రీజియన్ని మెలుహా రీజియన్ అంటుండే. మనం ఇప్పుడు హరప్పా అని పిలుచుకుంటున్నాం, కానీ మెలుహా అంటుండే. అంటే మెలుహా అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి తెలుసా? వాళ్ళ మీనింగ్ ల్యాండ్ ఆఫ్ గ్రేట్ సీఫేరర్స్, అంటే నది మీద ప్రయాణించే వాళ్ళు అని అర్థం. మెసోపొటామియా అండ్ పర్షియా వేర్ ద మేజర్ ట్రేడ్ పార్ట్నర్స్. వీళ్ళిద్దరే మనకి ట్రేడ్ పార్ట్నర్స్ మెలుహాకి. ఇంపోర్ట్స్ వచ్చేసరికి అడుగుతాడు, ఏది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామని. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో గోల్డ్ వచ్చేసరికి కేజీఎఫ్ మూవీ ఐడియా ఉంది కదా, కోలార్ గోల్డ్ ఫీల్డ్, కేజీఎఫ్. ఇక్కడ నుంచి మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాము, మెసోపొటామియా నుంచి గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ సిల్వర్ వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాను, కాపర్ వచ్చేసరికి రాజస్థాన్ పర్టికులర్ కెత్రి రీజియన్, లీడ్ ఇరాన్, పర్షియా,
డైమండ్స్ ఈజిప్ట్, ఇప్పటికి కూడా తెలుసు ఈజిప్ట్ ఫేమస్ అనేది, ఎందుకంటే ఆఫ్రికా కాంటినెంట్లో మనకి ఈజిప్ట్ ఉంటుంది కాబట్టి ఆఫ్రికా కాంటినెంట్ గుర్తొస్తే మనకి డైమండ్స్ గుర్తొస్తాయి. లాపిస్ లజౌలి ఆఫ్ఘనిస్తాన్, కాంచ్ షెల్స్ సౌత్ ఇండియా. ఇప్పుడు సొసైటీ గురించి చెప్పాలనుకుంటే ఇండస్ సొసైటీ అనేది క్లాస్ బేస్డ్ సొసైటీ, క్యాస్ట్ కాదు, అప్పటికి క్యాస్ట్ లేదు. క్యాస్ట్ బేస్డ్ వచ్చేసరికి వేదిక్ కల్చర్ నుంచి వచ్చింది. క్లాస్ అంటే హై క్లాస్ లో క్లాస్, నేను చెప్పాను కదా, అందుకోసమే చెప్పాడు. అయితే ఇక్కడ ఏ క్లాసెస్ ఉండేవాళ్ళు? ప్రీస్ట్, నోబుల్స్, పూజారులు, ప్రముఖులు, మర్చెంట్లు, ఫార్మర్స్, లేబర్స్, ప్లస్ హంటర్స్, ఫిషర్మెన్స్, వీళ్ళందరూ ఉంటుండే ఆ టైంలో. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇండస్ సొసైటీకి ప్రజెంట్ తర్వాత లాటర్ డే అంటే ఆరియన్స్ వచ్చిన సొసైటీకి చాలా సిమిలర్స్ ఉన్నాయని చెప్తున్నాడు. అయితే వారియర్స్ అనే క్లాస్ అనేది లేదు. చూసారా ఎందుకు వారియర్స్ అనే క్లాస్ లేదంటే ఇండస్ అనేది రీజియన్ చాలా పీస్ఫుల్ రీజియన్, వాళ్ళు యుద్ధాలకి అలాంటి వాటికి దానికి పోరు, వాళ్ళు ఓన్లీ ఫోకస్ డెవలప్మెంట్ అంతే. అందుకోసమే వారియర్ క్లాస్ అనేది లేదు, వాళ్ళకి యుద్ధం అనేది తెలియదు. అయితే మీరు ఇక్కడ ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఫారెన్ రేసెస్ అనేవి కూడా మనకు దొరికాయి. అయితే జనరల్గా రేసెస్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి ఇండియాలో జనరల్గా చూసుకుంటే సౌత్ ఇండియన్ ఒక తీరు, వెస్టర్న్స్ ఒక తీరు, నార్త్ ఒక తీరు, ఇక్కడ నార్త్ ఈస్ట్ ఒక వాళ్ళు, అంటే డిఫరెంట్ అన్నమాట. అలాగే ఇండియాలో కూడా రేసెస్ ఉంటుండే. ప్రోటో ఆస్ట్రాయిడ్స్ వచ్చేసరికి మెజారిటీ ఉండేవాళ్ళు ఇండస్ పాపులేషన్లో. వాళ్ళే మెయిన్ అంట, వాళ్ళే ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని నిర్మించింది వాళ్ళే అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆస్ట్రలాయిడ్స్, నెగ్రాయిడ్స్, మాంగోలాయిడ్స్, వీళ్ళందరూ ఉండేవాళ్ళు రకరకాల వాళ్ళు. ఇక్కడ మనకి ఈ రెండు మన ఇండియాలో మన ఇండస్ సివిలైజేషన్లో లేదు. ఈ రెండు రేసెస్, నార్డిక్స్ అనే రేసు, కాకజాయిడ్స్ అనే రేసు ఆ టైంలో లేదంట, ఇప్పుడు ఉన్నారు, అప్పట్లో లేరని చెప్తున్నాడు. నెక్స్ట్ కల్చర్ అనేది చాలా సిగ్నిఫికెంట్ ఆస్పెక్ట్ అనమాట. అంటే వాళ్ళు కల్చర్ అంటే అప్పుడున్న సంస్కృతి ఎలా ఉండే అనేది. అయితే ఇది ఎక్కడ ఉంటుండే? ఈ ప్లేస్లో ఉంటుండే కదా. అయితే ఇక్కడున్న కల్చర్ సిమిలర్గా ఉంటుండే అంట. అంటే మనకి ఏమర్థమవుతుంది, ఐదర్ ఇది ఇంటర్లింక్ అయ్యి ఉండాలి, లేకుంటే ఇక్కడ ఇది మొత్తం వినాశనం అయిపోయాక ఇక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యాన్ని ఉండాలి, అంతే కదా. అది రెండిట్లో ఏదో ఒక పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ సీల్స్ వచ్చేసరికి మనకి సీల్స్ నుంచే మనకి బాగా అర్థమైంది ఇండస్ కల్చర్ అనేది సీల్స్ ద్వారానే అర్థమైంది. సీల్స్ అంటే ఏం లేదు, ఇది ఒక సాఫ్ట్ క్లే అనమాట, అది స్టిటైట్ అంటాం దాన్ని. అయితే దీని సీల్ గురించి గొప్పగా ఏముంది చెప్పండి అంటే ఎగ్జాక్ట్గా కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అనమాట, పర్ఫెక్ట్ షేప్లో కట్ అవుతుంది. అయితే ఈ యొక్క సీల్స్ ఏ షేప్లో ఉంటుంది? స్క్వేర్స్, రెక్టాంగులర్, సిలిండ్రికల్, బటన్ షేప్స్ టైప్లో ఉంటుంది. ఈ సీల్స్ మీద వెరైటీ సింబల్స్ ఉంటాయంట. అందులో ఫిష్ సింబల్ అనేది వాళ్ళకి చాలా పవిత్రంగా భావిస్తారు. అలాగే బుల్ అనుకోండి, బుల్లులో ఒకటి ఇలాగ ఉంటుంది, బుల్లు ఇలాగ ఉంటుంది, ఇంకోటి ఇలాగ కూడా ఉంటుంది, రెండు. ఒకటి హంప్లెస్ బుల్. హంప్లెస్ అంటే ఇక్కడ మనకి ఇట్లా ఉండదు అనమాట, ఇక్కడ బుల్లులో హంప్ ఉంటుంది, రెండు. అయితే హంప్లెస్ బుల్లుని వీళ్ళు ఎక్కువగా వాడారంట, ఎందుకంటే హంప్ ఉన్న బుల్లుని వాళ్ళు పవిత్రంగా చూశారు అని చెప్తున్నాడు వాడు. నెక్స్ట్ స్క్రిప్ట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ రీసెర్చర్స్ వచ్చేసరికి హెక్రస్ అనే ఆయన స్టార్ట్ చేసిండు, బట్ ఆయన డిసైఫర్ చేయలేకపోయిండు. ఎందుకు డిసైఫర్ చేయలేదంటే నేను చెప్పాను కదా, ఒక సిమిలర్ సింబల్స్ అక్కడక్కడ చూశాడు ప్రతి దాంట్లో. అప్పుడు అందులో ఏముందో ఇందులో ఏముందో తెలియదు. ప్లస్ ఇండస్ స్క్రిప్ట్ వచ్చేసరికి సింబల్స్తో కూడుకున్నది. ప్లస్ ఈ రైటింగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇది ఒక పేపర్ అనుకుంటే వాళ్ళ స్క్రిప్ట్ ఎలా మొదలవుతుంది అంటే లెఫ్ట్ టు రైట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ రైట్ టు రైట్ టు లెఫ్ట్ ఇలాగ వెళ్తుంది అనమాట. కొన్నిసార్లు మిక్స్ కూడా అవుతుంది, లెఫ్ట్ రావచ్చు, రైట్ రావచ్చు, ఫిక్స్డ్ పొజిషన్ ఉంటుంది. కొన్నిసార్లు లెఫ్ట్ రైట్ రెండు విధాలుగా రావచ్చు. బట్ టాప్ టు బాటమ్ అయితే రాయారంట, ఈ పరంగా అయితే రాయారంట. ఐదర్ లెఫ్ట్ రైట్ రాస్తారు కానీ ఏ విధంగా టాప్ టు బాటమ్ అయితే రాయారు. అయితే దీన్ని మనం ఏమంటాం తెలుసా, ఈ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అనేది దాన్ని బౌస్ట్రోఫిడన్ అని అంటావు. ఆ ఒక రాయడాన్ని బౌస్ట్రోఫిడన్ ఫ్యామిలీకి సంబంధించిన అంటారు స్క్రిప్ట్. అయితే ఒకటి ఏంటి అంటే ఇండస్ స్క్రిప్ట్ డిసైఫర్ కాలే అన్నాను కదా, అది ప్యూర్గా కాలేదు. బట్ కొన్ని క్లెయిమ్స్ వచ్చేసరికి ఇండస్ స్క్రిప్ట్ ఒకవేళ డిసైఫర్ అయింది అని అంటే మాత్రము ఐరావతన్ మహాదేవన్ అనే తమిళనాడు వ్యక్తి ఐసీఎస్ ఆఫీసర్ చేశాడు. బట్ అది కొందరు అగ్రి చేయలేరు. బట్ ఒకవేళ ఆప్షన్స్లో ఓన్లీ ఈయన పేరు ఇస్తే మాత్రం ఈయన పేరు పెట్టండి, లేదు నన్ ఆఫ్ ద ఎబోవ్ ఉంటే మాత్రం ఫస్ట్ నన్ ఆఫ్ ద ఎబోవ్నే పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఎస్ఆర్ రావు వచ్చేసరికి అది సాంస్క్రిట్కి సంబంధించిందని చెప్పాడు స్క్రిప్ట్. ఐరావతన్ మహాదేవన్ వచ్చేసరికి తమిళనాడు కదా, వాళ్ళకి తమిళ్ ఫీలింగ్ బాగుంటుంది. ద్రవిడ్ అని చెప్పాడు, ద్రవిడ ఫ్యామిలీ అని. నెక్స్ట్ కృష్ణారావు వచ్చేసరికి సేమ్ సాంస్క్రిట్ అని చెప్పాడు, ఈయన ద్రవిడియన్ 3 యాక్సెప్ట్ చేయలేడు. నెక్స్ట్ ఇండస్ పీపుల్ ఏ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళనంటే బ్రహ్మి లాంగ్వేజ్.
బ్రహి, పుష్టో, మార్తో అనేది ఆఫ్ఘనిస్తాన్ లాంగ్వేజెస్ అవన్నీ. బట్ అవి ద్రవిడ్ లాంగ్వేజెస్ ఫ్యామిలీ అంట, సంబంధించినవి అంట. మాట్లాడేదేమో ఆఫ్ఘనిస్తాన్లో, బట్ అవి దేటికి సంబంధించింది అంటే ద్రవిడ్ లాంగ్వేజెస్ ఫ్యామిలీకి సంబంధించినవి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఫారిన్ స్కాలర్స్ అంటే ఆస్కో, పారపోలా అనే ఇద్దరు వెస్టర్న్ స్కాలర్స్ వాటి మీద పనిచేశారని చెప్తున్నాడు. హాబీస్ అనేది అంతగా ఇంపార్టెంట్ కాదు, జస్ట్ స్కిమ్ చేయండి అంతే సరిపోతుంది. డైసెస్, యోగా, డ్యాన్స్, చెస్, ఫిషింగ్ ఇవి ఫ్రీక్వెంట్ హాబీస్. నెక్స్ట్ రిలీజియన్ అనేది కొద్ది వరకు ఇంపార్టెంటే. ఏంటంటే ఇక్కడ మనకి పర్టికులర్ రిలీజియన్ ఎవరిది అంటే హిందూయిజం అవన్నీ ఏమి ఉండదు, ఎందుకంటే మనకి స్క్రిప్ట్ డిసఫర్ కాలేదు కాబట్టి ఇక్కడ మనం బిలీఫ్ సిస్టమ్ అనేది మాట్లాడుకుంటాము. అయితే ఇక్కడ మదర్ గాడెస్ అనేది ఫేమస్, మదర్ గాడెస్. శక్తి కల్ట్ అనేది తర్వాత వేదిక్ రిలీజియన్లో మనకి ఉన్నది కదా, అదే అప్పట్లో మనము మదర్ గాడెస్ అని చెప్పి ఫీమేల్ డైటీని, ఒక ఆడదేవతని మనం పూజించే వాళ్ళము. అదే ఇప్పటికి కంటిన్యూ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఇండస్ పీపుల్ వాళ్ళు ప్రోటోశివాని వర్షిప్ చేస్తాడు. ప్రోటోశివాని మనం ఎట్లా అంటే మనకి ఒక సీల్ దొరికింది మొహెంజాదారోలో, ఒక సీల్ దొరికింది. అయితే ఇదే మనకి పశుపతి సీల్. దీన్ని మనం పశుపతి సీల్ అనొచ్చు, లేదా శివుని యొక్క సీల్ కూడా అంటాము. ఇక్కడ మనకి జంతువులు, ఫిషెస్ లాంటివన్నీ ఆకారాలు కనబడుతున్నాయి కదా, బట్ ఇది పూర్తిది కాదు, ఇక్కడ మనకు కొంచెం పోయింది కదా. అయితే ఈ యొక్క జంతువులు ఏంటివి అంటే టైగర్, ఎలిఫెంట్, బుల్, రైనో. అలాగే తన శివుడి కాళ్ళ దగ్గర 2 డీర్లు, 2 జింకలు కూడా కూర్చుంటాయి. మొత్తం 4 + 2 6 మనకి శివునిది మెడిటేటివ్ పోస్టర్లో దొరికింది. అయితే సార్ జాన్ మార్షల్ ఆ ఒక్క సీల్ని ప్రోటోశివ అని చెప్పి కాయిన్ చేసిండు. తర్వాత దాన్ని పశుపతి మహాదేవ అని చెప్పి మనం అంటున్నాము ఆ సీల్ని. ఇప్పుడు మనం వర్షిప్ చేసే దేవుడే శివ, అప్పట్లో ప్రోటోశివ లేదా పశుపతి శివ అని అంటున్నారు. అయితే ఇండస్ పీపుల్ వాళ్ళు ఒక వెరైటీ క్రియేచర్ని పూజించే వాళ్ళంట. ఆ క్రియేచర్ పేరు ఎంకిడు. అలాగే ఇప్పుడు దాని గురించి చెప్పాలి అని అంటే ఎంకిడు అనేది సగం మనిషిలా ఉంటాడు, సగం జంతువులా ఉంటాడు. ఎగ్జాంపుల్గా నరసింహస్వామి, గణేష వీళ్ళలాగా అనమాట. నెక్స్ట్ ఆవు అనేది, ఆవు లేదా హార్స్ కూడా తీసుకోండి. ఇవి బరియల్ ప్రాక్టీసెస్ అనేది జరుగుతుంది అన్నమాట, పూడ్చిపెడతారనమాట ఐబీసీలో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. ఆర్ట్ ఫామ్స్ వచ్చేసరికి సీలు, పాటరీ, ఆర్నమెంట్స్, టెర్రకోటా ఆబ్జెక్ట్స్. ఈ ఫియాన్స్ అంటే క్లేతో చేస్తారు కదా చిన్న వస్తువులు, అవి కూడా దొరికినాయంట. అయితే ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఐబీసీ ఎలా ఎండ్ అయిపోయిందని చెప్పి చాలామందికి అర్థం కాని ఒక బిగ్ క్వశ్చన్. ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీతో ముందుకు వచ్చారనమాట. అయితే ఫస్ట్లో అందరూ అనుకునేది ఏంటిదంటే ఈ ఆరియన్స్ వల్లే ఎండ్ అయిపోయింది, ఆరియన్స్ వచ్చి యుద్ధం చేసి వీళ్ళందరినీ నాశనం చేసేసారు, చంపేసి వీళ్ళు ఆక్రమించుకుర్రు అని చెప్పిండ్రు. అయితే అది నిజం కాదని చెప్పి తర్వాత తెలిసింది మనకి. అదే పరంగా చెప్పారు అంటే నిజం కాదని. ఆరియన్స్ వచ్చిన టైం ఫ్రేమ్ ప్లస్ ఈ యొక్క ఎండ్ అయిన టైం ఫ్రేమ్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఇది 1750లో ఎండ్ అయిపోయింది ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది. అప్పుడు పాపులేషన్ అనేది అక్కడ కూడా లేదు. అయితే ఎందుకు లేరు అక్కడ పాపులేషన్ అని అంటే ఒక ఫస్ట్ థియరీ వచ్చేసరికి ఈ యొక్క ఆరియన్ ఇన్వేజన్ అని చెప్పి చెప్పారు. ఆరియన్స్ వచ్చి ఆక్రమించుకొని వాళ్ళందరినీ తరిమి కొట్టేశారు అని చెప్పి వచ్చారు. కానీ అది కాదు. ఎందుకు కాదు అని అంటే ఆరియన్స్ వచ్చిన టైం ఫ్రేము 1500లో ఉంది, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చేసరికి 1750లో. అంటే 1750లో ఎండ్ అయిపోయిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత 1500 అంటే గ్యాప్ 250 ఇయర్స్ ఉంది, 200 ఇయర్స్ గ్యాప్ ఉంది. ఈ 200 ఇయర్స్ గ్యాప్లో ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ దీనికి కూడా కొన్ని ఆథర్స్ ఏం చెప్పారంటే, కొన్ని రీసెర్చర్లు ఏం చెప్పారంటే ఈ ఐవీసీ నుంచి వేరే స్టేట్కి వెళ్ళారు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ఎందుకనంటే ఈ యొక్క ఐవీసీలో క్లైమేట్ చేంజ్ వల్ల కొన్ని సిటీస్ ఫ్లడెడ్ అవుతున్నాయి, అది మీరు కూడా అబ్జర్వ్ చేశారు. అలాగే కొన్నిటి దగ్గర డెజర్ట్గా ఫామ్ అయింది, అలా కూడా జరిగింది. అయితే సార్ మార్టిమర్ వీలర్ ఏం చెప్పాడు అంటే, చెప్పాను కదా పురందర అనే వ్యక్తి, పురందర దేవుడు డిస్ట్రాయ్ చేసేసిండు అని చెప్పిండు. అదే ఇది మైథలాజికల్గా ఉంది కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయలేరు, దానికి ఏం ఎవిడెన్స్ లేదు కాబట్టి. ఇంకొందరు ఏం చెప్పారు, ఎర్త్ కేక్స్, ఫ్లడ్స్, ఈ థండర్ బోల్ట్స్ వల్ల వెళ్ళిపోయిందని చెప్పారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వచ్చారు. మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ వచ్చేసరికి ఎకలాజికల్ ఫ్యాక్టర్. ఎందుకనంటే ఎకలాజికల్ ఫ్యాక్టర్ మేకే అని వాళ్ళు ప్రపోజ్ చేసింది. ఈ ఎకలాజికల్ ఫ్యాక్టర్లో ఏం చెప్పారనంటే ఈ డిఫారెస్టేషన్ అనేది బాగా జరిగింది. అంటే ట్రీస్ని బాగా కట్ చేసి ఫారెస్ట్ని మొత్తం క్లియర్ చేసేసి ఈ రైస్ కల్టివేషన్ ఎక్స్పాండ్ చేసారు. ఈ రైస్ కల్టివేషన్ ఎక్స్పాండ్ చేసిన ప్రాసెస్లో ఏమైందంటే ఈ పంటలు ఎక్కువ అయింది, ఈ రివర్ అనేది తగ్గిపోయింది, అలాగే డ్రాట్స్ అనేటివి అంటే కరువు అనేది పెరిగిపోయింది. సో అప్పుడు వీళ్ళకి పంట రాకుండా పోయింది, అలాగే ప్లేసెస్ అంతా కూడా కరువులోకి వచ్చేసింది, డెజర్ట్గా ఫామ్ అవుతున్నది, పంటలు సరిగా లేవు. అలాగే రివర్స్ అనేది కోర్స్ చేంజ్ అయిపోయింది, సరస్వతి రివర్ ఎండిపోతుంది. ఇలాంటివన్నీ జరిగేసరికి వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అలాగా అందరు వెళ్ళిపోయేసరికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ముగిసిపోయింది. ఇక ఆ తర్వాతనే మనకి వేదిక్ కల్చర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ వేదిక్ కల్చర్ మనం నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం.